శ్రీధర్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారం. నిన్నటి రోజు అంజుమన్ ఎన్నిక చెల్లదు, అక్రమంగా దౌర్జన్యంగా కమిటీ సభ్యులుగా ఎన్నికై ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు అని చెప్పి పత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను చూడటం జరిగింది. దానికి ఖండన ఇవ్వకపోతే బాగుండదు అనే ఆలోచనతో ఇవ్వటం తప్ప అతనేదో ఇచ్చినాడని అతని వల్ల మనకేదో నష్టం కలుగుతుందనే భావన అయితే కాదు. ఎందుకంటే మన సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేటు దాదాపు రన్న గారి మీద, అలాగే చీఫ్ ఖాజీ తరతరాల నుంచి వాళ్ళ అబ్బా కాలం నుంచి ఖాజీ పనిచేస్తున్న ఇనాయతుల్లా గారి గురించి, ప్రస్తుతము ఎన్నికైన కొంతమంది మాలాంటి సభ్యుల గురించి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆయన పేరు ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో ఇచ్చిన వ్యక్తి పేరు చెప్పేదానికి కూడా మాకు ఉచ్చరించడం కూడా మాకు బాగలేదు అనిపిస్తూ ఉంది. నేను ప్రమాణ స్పీకర్ వచ్చే రోజు, ఎన్నిక జరిగే రోజు కూడా పత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చెప్పినాను. అందరికీ నచ్చరు, కొంతమంది నచ్చకపోయినా సంస్థను విమర్శించడము లేకుండా ఏదైనా ఉంటే పెద్దల ద్వారా కానీ, విలేకరుల ద్వారా కానీ, పోలీస్ వాళ్ళ ద్వారా కానీ, అకౌంట్ చూసేదానికైనా కానీ ఏదైనా అన్యాయం జరిగితే అన్యాయం జరిగిందని వాళ్ళ ద్వారా చేసుకోవాలి. కానీ ఇట్లా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా మనము బజారుకు ఎక్కడం మంచిది కాదని నేను ఆ రోజే చెప్పినాను. వాళ్ళు ఏం చెప్పినా మనం ఇంతవరకు పెట్టలే, ఇప్పుడు కూడా పెట్టవద్దు అనుకుంటే కొంతమంది పెద్ద మనుషులను ఇట్లా మోడంపల్లి మసీదు విషయము 75 సెంటు స్థలం అమ్ముకున్నాడని దాదాపు 20 మీద, ఇంకా కొంతమంది సర్ఫరస్సుల మీద కూడా ఆయన విమర్శించడం జరిగింది. అందుకని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏమంటే, ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అంజుమన్ అనే ఎన్నికలు అనేది జరుగుతూ వస్తాయి. ఏదైనా అత్యవసరంగా ఉండి ఈ సర్ఫరస్సులు 3 సంవత్సరాలు అయిపోతానే ఎన్నికలు ఎందుకు జరపరు అంటే, ఒక పని ఏదైనా జరుగుతూ ఉంటుంది, ఆ పనిని డిస్టర్బ్ చేసి మనం మళ్ళా ఎన్నికలు పెడితే వచ్చే వాళ్లకు కొంత సమయం పట్టవచ్చు చేసేదానికి. కాబట్టి ఈ కమిటీనే కొద్దిగా ఎక్స్టెన్షన్ చేసుకొని పనులు చేయించుకునే ఆనవాయితీ ఆచారము మొదటి నుంచి ఉంది. దాంట్లో భాగంగానే కొంత లేట్ చేయడం కానీ, అంజుమన్ ఎన్నికలు జరపడం కానీ ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఈయన ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఏం చెప్తాడంటే, ఎన్నిక చెల్లదు, మా మసీదులో నేను కూడా నెంబర్గా ఉన్నాను, నాకు తెలియపరచకుండా ఎన్నిక జరుపుకున్నారు, దౌర్జన్యంగా జరుపుకున్నారు, నేను కంప్లైంట్ ఇచ్చినా సర్ఫరస్సులు పట్టించుకోలేదు అని చెప్తాడు ఆయన. సర్ఫరస్సులను మీరు అడగండి, ఆయన ఇచ్చిన అర్జీకి వచ్చి విచారణ చేసినారా లేదా, అది వాస్తవమని తేలిందా లేదా, అవాస్తవమని తేలితే కూడా చేసినారా అనేది మీరు పత్రికలకు నేను విన్నవిస్తున్నాను. మీరు విచారించండి, సర్ఫరస్సులను అడగండి. ఎన్నికల అధికారులు ఉన్నారు, 5 మంది లాయర్లు ఉన్నారు, ఆ లాయర్లను అడగండి. ఆయన ఇచ్చిన అర్జీ కరెక్ట్ కాదు, ఆయన ఏదో అంజుమన్కు ఎన్నిక కాబడలేదు కాబట్టి ఆ మాదిరికి చెప్తున్నారు అని చెప్పి మసీదుకు సంబంధించిన 40-50 మంది సంతకాలు పెట్టి ఈ ఎన్నికల అధికారులకు ఇవ్వడం జరిగింది. ఆయనను ఎందుకు పిలవలేదు, నేను మసీద్ కమిటీ నెంబరు అని అంటున్నాడు, వాస్తవమే. ఎందుకు పిలవలేదు అంటే, ఆయన సర్ఫరస్సుగా ఎన్నికై సర్ఫరస్ పదవిలో ఉండి నేను అంజుమన్ సర్ఫరస్కు ఉండను అని చెప్పి రాజీనామా చేసినాడు. ఆయన ఏ రోజు కూడా మసీదుకు కమిటీ, అంజుమన్ కమిటీకి నెంబర్గా ఎన్నుకోలే. ఆయన నేను సర్ఫరస్కే రాజీనామా చేసిన, కమిటీ నెంబర్కు రాజీనామా చేయలేదంటే, నిన్ను కమిటీ నెంబర్గా ఎన్నుకోనేలేదే, నిన్ను కమిటీ నెంబర్గా ఎన్నుకోలేదు, సర్ఫరస్గా ఎన్నుకున్నారు పెద్ద మనిషిగా ఉంటావని. నువ్వు పెద్ద మనిషిగా ఉండకుండా రాజీనామా చేసేసినావు, నేను ఉండను, నాకు వద్దు, నేనేదో నా సొంత పనుల మీద అని చెప్పి లెటర్ రాసి ఇచ్చినాడు. లెటర్ కూడా ఉంది. మళ్ళీ ఏం చేసినాడు, నేను అంజుమన్లోకి రావాలని చెప్తా ఉంటే నాకు తెలియకుండానే ఎన్నిక జరిపినారు అంటాడు.
మళ్ళీ ఏమంటాడు, ఇది పెద్ద రాష్ట్ర పదవి కాదు, మేమంతా దీనికి చేసేదానికి, వీళ్ళకు అవినీతి అన్యాయాలుగా వీళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు, నేను వీళ్ళపైన కోర్టుకు పోతాను అంటాడు. నువ్వు అట్లాంటి అవినీతి అన్యాయాలు చేసే దానిలో ఇంతకాలం ఎందుకు పనిచేసినావు, ఎందుకు నాకు వద్దు అని రాజీనామా చేసినావు? మీ నాయన కూడా కమిటీ నుంచి నెంబర్గా ఎన్నికై వైస్ ప్రెసిడెంట్గా పనిచేసినాడు. 40-50 ఏళ్ల నుంచి అంజుమన్ సంస్థ జరుగుతుంది. 100 సంవత్సరాలకు పైన చరిత్ర కలిగిన అంజుమన్ సంస్థ ఇది. నేను ప్రెసిడెంట్ అయ్యేటప్పుడు 1,80,000 రూపాయలు అప్పు ఇచ్చిపోయినారు. 1,80,000 రూపాయలు అప్పు ఇచ్చిపోయినారు ముందు కమిటీ వాళ్ళు. మేము ప్రెసిడెంట్ అయిన తర్వాత దాన్ని అభివృద్ధి చేసి 1 కోటి రూపాయల దాకా డబ్బు జమ పెట్టి కాంప్లెక్స్ కట్టించిన మీద ఎదురుగా చూస్తున్నారు. కాంప్లెక్స్ 10 రూములు అంజుమన్ వాళ్ళు కట్టించినట్టే ప్రెసిడెంట్ మా బలవరం భాష టైంలో కట్టించినారు. బలవరం భాషకు నేను ప్రెసిడెంట్గా ఉండి రాజీనామా చేసి వైస్ ప్రెసిడెంట్గా ఉన్న బలవరం భాషను ఎందుకు ఎన్నుకున్నాము? రాజకీయాల ప్రేమలోపం వద్దు, రాజకీయాలు అంటున్నారు, భాషను పెడదామని చెప్పి పెట్టాము. భాషను ఆయనకు చైతన్య గాడికి దర్గా కాడ కాంప్లెక్స్ కట్టియడం కానీ ఇక్కడ కాంప్లెక్స్ కట్టియడం కానీ కట్టినారు. మీరు కూడా మీటింగులు పెట్టి ఆయన రాచమల్లి ప్రసాద్ రెడ్డిని పిలుచుకొని వచ్చి ఎమ్మెల్యేగా ₹1 కోటి విరాళం ఇస్తారని చెప్పినారు. అట్లా అవినీతి అన్యాయమైన సంస్థకు ₹1 కోటి విరాళం ఎట్లా ఇస్తారని చెప్తారు మీరు? ₹1 కోటి విరాళం ఇస్తారని చెప్పి 47 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చినారు. 47 లక్షలు డబ్బులు ఇచ్చినారు. ఇప్పుడు అన్యాయమైన సంస్థ ఇది. సంస్థ నిన్ను తీసుకోకపోతే అన్యాయమైనది, నిన్ను తీసుకుంటే న్యాయమైనది. ఏమి చట్టం ఇది? నిన్ను తీసుకోకపోతే అన్యాయమైనది, నిన్ను తీసుకుంటే అది మంచిది. ₹1 కోటి నువ్వు అలౌన్స్ చేసి 47 లక్షల రూపాయలు ఇప్పించినావు. పనులు పూర్తి కాలే. ఇప్పుడు కొత్తగా కమిటీ రాలే. సర్ఫస్ల ఆధ్వర్యంలోనే కొంతమంది పనిచేసి ₹1.5 కోటి పని ఇప్పుడు జరుగుతూ ఉంది. ₹1.5 కోటి 40 లక్షలు ఆయన ఇచ్చింది కాక ₹1.5 కోటి పనులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. పనులు జరగాల్సిన ఇంకా ఉన్నాయి. నువ్వేం చెప్తావు? సర్ఫరస్ అన్యాయంగా ముక్తార్ను ఎన్నుకున్నారు, వాళ్ళు అవినీతిని గురించి నేను బయటికి తీస్తా. నేను ఇంతకుముందు ఆయన మీద దాదాపు ఆయన మీద కేసులు ఉన్నాయి, ఆ కేసులు స్టేటస్కు తెచ్చుకొని నిలబెట్టుకున్నారు, నేను కోర్టు తలుపులు తడతా అని చెప్తావు. నువ్వు ఎవరయ్యా? నీకు క్రికెట్ బుక్కి నువ్వు కేడీ లిస్ట్ ఉంది నీకు 1 టౌన్లో, రౌడీ లిస్ట్ ఉంది నీకు 2 టౌన్లో. అయినా నువ్వు ఒక రాజకీయ పార్టీలో పనిచేస్తున్నావు, మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికైనావు, మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేస్తున్నావు, రాజకీయ పార్టీలో పనిచేస్తున్నావు. కాబట్టి మేము సర్ఫరస్గా పెట్టుకుంటే మా సంస్థకు మా వ్యవస్థకు ఏమైనా ఉపయోగపడతావని నిన్ను తీసుకున్నారు. నువ్వు 2 సంవత్సరాలకే రాజీనామా పెట్టేసి నేను చేయలేనని చెప్పి నా వ్యక్తిగత కారణాల వల్ల అని చెప్పి లెటర్ ఇచ్చినావు. నువ్వు ఏమైనా చేయాలనుకుంటే ముందు నుంచి దానికి దూరం ఉండకూడదా? నువ్వు ఇక్కడ పనిచేసి మళ్ళీ నువ్వు ఇప్పుడు వస్తానని చెప్పి నన్ను తీసుకోమని నాకు తెలియకుండా ఎన్నికలు జరిపినాయి అని చెప్తాంటే నువ్వు ఇచ్చిన అర్జీల మీద విచారణ జరిగిందా లేదని నువ్వు చూసుకోవాలి కదా. విచారణ చేసి ఎన్నిక కరెక్ట్గా జరిగిందని నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ప్రెసిడెంట్ ఎన్నిక జరిపినారు. ప్రెసిడెంట్ ఎన్నిక తలుపులు మూసుకొని వాళ్ళే చేసుకుంటారని చెప్తారని విలేకరుల ద్వారా ఇంకా మసీదుల కమిటీలకు సంబంధించిన వాళ్ళు ఒక 200 మంది కూర్చోబెట్టి ఎన్నిక జరిపినారు. ఎన్నికల అధికారి 1-4 సార్లు అడిగినారు, ఏకగ్రీవంగా ముక్తార్ గారిని ఎన్నుకున్నారు, మీరేమైనా పోటీ చేస్తున్నారా అని. విలేకరులే సాక్ష్యం, దీనికంతా విలేకరులే సాక్ష్యం. నిన్ను తీసుకోలేదని చెప్పి నువ్వు వితండవాదం చేస్తూ మేము కోర్టుకు అది చేస్తా ఇది చేస్తా అంటే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మేము ప్రజలకు తెలియజేసుకుంటున్నాము, ఇప్పుడు కూడా తెలియజేసుకుంటున్నాము. ఎవరికి ఏం అనుమానం ఉన్నా, దీంట్లో అవకతవకలు జరిగినాయన్నా, డబ్బు ఏదన్నా దుర్వినియోగం అయింది అని చెప్పినా ఎవరికైనా లెక్క చెప్పేదానికి సంసిద్ధంగా ఎప్పుడైనా ఉంటామని చెప్పి దానికి మీరే సాక్ష్యమని, మీరే వారధులుగా ఉండాలని చెప్పి నేను ఈ పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్లకు మీ అందరికీ ప్రాధేయపడుతూ మరీ వినియోగించుకుంటున్నాను. ఎందుకు చెప్తాను అంటే ఇటువంటి వ్యక్తులు ముందు కూడా చెప్పినా నేను, ఇతను రౌడీ సీటరు, కేడీ లిస్ట్ ఉంది 1 టౌన్లో. ఇతని గురించి పొద్దుటంతా తెలుసు, మా గురించి కూడా పొద్దుటంతా తెలుసు.
ఇతనేదో టేబుల్ మీద కూర్చొని చెప్తానే ప్రజలు నమ్మేస్తారు, ప్రజలంతా మా వైపున ఉన్నారు అనుకుంటే అతను మూర్ఖత్వం. అతను ఏమనుకుంటాడంటే పులి చర్మాన్ని కుక్క తొడిగి కుక్క కూడా నేనే పులి అన్నదట. పులి చర్మం తొడికినంత మాత్రం నాకు కుక్క పులి అవుతుందా? అట్లా అపోహలో ఉన్నారు. ఆ అపోహలు ఎక్కువ కాలం పనిచేయవు. అంత అహంభావం పెద్ద మనుషులు 40-50 సంవత్సరాల నుంచి అంజుమన్ కోసం పృథుడి కోసం పనిచేసే దాదాపు లాంటి సీనియర్ లాయర్లు, సీనియర్ ఖాజీలు వాళ్ళను అవహేళన చేస్తూ మాట్లాడుతూ బెదిరించిన మాదిరిగా నేను కోర్టుకు పోతా, కోర్టు తరపుతాను, నిన్ను శిక్షిస్తా అనే కాడికి నువ్వు మాట్లాడుతాను అంటే నీ మాటలు నీ ఆటలు ఎక్కువ రోజులు సాగవు. ప్రజలంతా గమనిస్తున్నారు. నీకు తగువైన బుద్ధి తగువైన సమయంలో చెప్తారని చెప్పి నేను ఎలక్ట్రాగా మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా ఆయనకు తెలియజేసుకుంటూ, ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే నీ మీద ప్రైవేటు కంప్లైంట్లు వేసి పరువు నష్టం దావా వేసి ప్రభుత్వం పోలీసుల ద్వారా కూడా నీ పైన చర్యలు తీసుకునే విధంగా మేము అంజుమన్ వాళ్ళము పోతామని చెప్పి నీకు మరీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.